చేసుకున్నాడు. యెహోవా మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా, ఆయన సన్నిధిలో పాటలు పాడేవారిగా, ఆయన సన్నిధిలో పరిచర్య చేసేవారిగా, ఆయన సన్నిధిలో ప్రవచించేవారిగా, ఆయన బిడ్డలుగా నిన్ను నన్ను మనలను ఏర్పాటు చేసుకున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. నీ ఆయనకి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనము చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తములు సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారి తన కుమారుడితో సారూప్యము గలవారందుకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటే కదా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుడు అంటే ఎవరిని ప్రేమించాడండి? మనం ఎవరిని ప్రేమిస్తున్నాము? దేవుడు ఆయన రూపంలో పుట్టించిన ఆయన బిడ్డల్ని, ఆయన రూపంలోనే కదండి యేసుక్రీస్తు ప్రభువు ఆది కాండలో చేశారు. ఆయన రూపంలో చేసి ఆయన యొక్క జీవవాయువు ఉంది, అప్పుడు నరుడు జీవాత్మాయును అని ఆది కాండంలో ఉంటుంది. ఆయన రూపంలో చేశాడు కాబట్టి మనం ఆయనకి పిల్లలము, కీర్తన గ్రంథం 1 మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము అని అంటాడు. అంటే మనం గొర్రెలము. ఈ గొర్రెలన్నిటికీ కూడా ఆయన కాపరి. ఒక ఆంటీ గారు వెనకాల, ఈ అంకుల్ గారు వెనకాల ఉన్న ఒక ఆంటీ గారు పాట పాడారు కదా, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణం పెట్టే గొప్ప కాపరి. ఎంత చక్కగా పాడారంటే నిజంగా మీ సంఘం దేవుడు అనేక తలాంతలు కలిగిన బిడ్డల్ని, తల్లిని, ఆత్మీయ తల్లిని ఉంచారు. అందరూ కూడా మంచిగా పాటలు పాడుతున్నారు, మంచిగా ప్రార్థన చేస్తున్నారు, ఒక క్రమంగా కూర్చున్నారు, ఒక డిసిప్లిన్ గా కూర్చున్నారు. దేవుని యొక్క బిడ్డలకి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా మీ సంఘానికి ఉన్నాయి. అందుకని నేను నా ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. దేవుడు అంట మనల్ని ప్రేమించాడు. ఆయన బిడ్డము, ఆయన కుమారులమైన కుమార్తెము. దేవుని వాక్యం ఉంటుంది కదా, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడదు. మనం ఎవరమండి ఇప్పుడు చెప్పండి? దేవుని కుమారులం, దేవుని యొక్క కుమార్తెలం. మీకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు నేను. మీరు వారి దగ్గర వీరి దగ్గర బానిసలుగా బ్రతకడానికి నేను మిమ్మల్ని పుట్టించలేదు. నేను మీకు ప్రభువును, నేను మీకు దేవుడును, నేను మీకు తండ్రిని, నేను మీకు కాపరిని అని అంటున్నాడు. దేవుడు అంట ఆయన పుట్టించిన ఆయన బిడ్డని ఎలాగ ప్రేమిస్తున్నాడంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడంట. అంతేకాకుండా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని యొక్క సేవ చేయడానికి, ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి ఆయన రూపంలో పుట్టబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారికి ఇంకా దేవుడు అంటే ప్రేమ, దేవునికి ఇచ్చిన రుచి కానీ, దేవుని యొక్క ప్రేమ కానీ, దేవుడు వారిని ఎందుకు పుట్టించాడు ఈ భూమి మీద, దేవుడు వారిని ఎందుకు కాపాడుతున్నాడు అన్నది దేవుని యొక్క ప్రేమ లోతు తెలియక, దేవుడు అంటే రుచి తెలియకుండా వారు ఇంకా దేవునికి దూరంగా ఉండి లోకాన్ని ప్రేమించి లోకాన్ని స్నేహించే వారుగా ఉన్నారు. అయితే మనము దేవుడిని ప్రేమించి ఆయనను పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనము జీవిస్తారంట. మనకి ఏ కొదువ లేకుండా దేవుడు అన్ని కూడా మనకి సమకూర్చే దేవుడై
ఉన్నాడు. సింహము పిల్లలు ఆకలి గురులేమి కలిగి ఆకలి గురులేమో కానీ ఆయన బిడ్డకి ఏ కొదువా దేవుడు ఉంచడు. ఎందుకంటే యెహోవా మనకి దేవుడుగా ఉన్నాడు. ఇంకొక మాట ఉంది కదా, యెహోవా కాపరి నాకు ఏమీ కలుగదు. మనకి ఏది కొదువు లేకుండా, ఏది లోటు లేకుండా అన్ని కూడా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలుగా చూస్తాయి. అసలు ఎవరికి మేలు కలిగితే యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన నుంచి మనం మేలు పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే ఆయన బిడ్డలుగా, ఆయన పిలుపుకి లోబడిన వారముగా ఉండాలి. పిలువబడిన వారికి సమస్తమును సమకూరుటకై మనకి ఏది కొదువుగా ఉందో, ఏది కొరతగా ఉందో, ఏది అక్రతగా ఉందో మనం అడగక మునిపే మన అక్రతలన్నీ కూడా దేవుడు ఎరిగినట. వారు అడగక మునిపే వారికి ఏం కొదువుగా ఉందో అన్ని కూడా మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. వారు వేడి కొరకు మునిపే వారికి నేను ఉత్తరమిచ్చిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మనకి ఏది అవసరమో మన జీవితానికి, మన కుటుంబాలకి, మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకి ఏ సమయమున ఏమి కావాలో, మన కొరత ఏమిటో మనకంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగినాడు. అందుకని నీకేం కావాలో, ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని ఈ లోకంలో ఉన్న లోకానుసారమైన వాటి కోసం మీరు వెతకండి. మీకేం కావాలో మీరు అడగకపోతే నాకు అన్ని తెలుసు కాబట్టి మొదటిగా దేవుడు ఏమన్నాడు, ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే బిడ్డలుగా ఉన్నామా? ఈ చివరి దినాల్లో, అంచె దినాల్లో, ఈ యొక్క రాకడి దినాల్లో మనము ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసాన్ని, రక్షణను మనము విశ్వాసంతో గట్టిగా చేతపుచ్చుకొని ఆయన సన్నిధిలో ఇంకా మనం ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం అంటారు కదా, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించాడంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని, తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించడానికి, తన రూపంలో చేసిన జనాంగము తన యొక్క బిడ్డలు నశించుకోకుండా పాపము నుంచి, శాపము నుంచి విడిపించడానికి, ఆయన సారూప్యంలోనికి మనల్ని మార్చడానికి, ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురించడానికి, క్రీస్తుకు కలిగిన మనస్సును మనము ధరించుకోవడానికి తనకున్న ఒకే ఒక్క అద్వితీయ కుమారుని ఈ లోకానికి తండ్రి అయిన యెహోవా దేవుడు పంపించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని ఎంచెను. నువ్వు పుట్టినప్పుడే, నువ్వు తల్లి గర్భములో రూపింపక మునిపే దేవుడు నీ గురించి ఆయనకి అన్ని కూడా తెలుసు. ఆయన చిత్తము లేకుండా, ఆయన ఇష్టము లేకుండా నీ జీవితంలో ఏది కూడా జరగదు. ఒక్క మాట చెప్పాలంటే ఆయన చిత్తము లేకుండా నీ తల వెంట్రుకలో ఒక్కటైనా కూడా రాలిపోదు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఎవరిని పిలిచాడు దేవుడి లోకంలో? అసలు ఎందుకు పిలిచాడు? ఆయన చిత్తం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? అది ఒక్కసారి మనము తెలుసుకుందాం. ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాల కాలం బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు సువార్త సేవ పర్యటన చేశారండి? 3.5 సంవత్సరాలు కదా. మరి మిగతా 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారు? ఎప్పుడైనా మనం వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉంటే 3.5 సంవత్సరాలు మాత్రమే దేవుని యొక్క సేవ చేశారు. మిగతా 30 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నారు అని మీరు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? ఆయన తన సేవ చేయడానికి కదా యెహోవా దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలో కన్య అయిన మరియ గర్భాన పుట్టింపచేశారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించరు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఆయన విడిపించే దేవుడు, పాపములు క్షమించే ఒకే ఒక్క అధికారము తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారికి
పొందే ఆ 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారనంటే తండ్రి పాదాల చెంత కూర్చుని ఆయన చిత్తం ఏమిటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన భూమికి పంపించిన దాని గురించి ఎలాగ సేవ చేయాలి, ఏం చెయ్యాలో, ఆయన స్వరూపంలోనికి ఎలాగ మార్చబడాలో, తండ్రి యొక్క మనస్సు ఏమిటో అవన్నీ కూడా తెలుసుకుంటూ ప్రభు పాదాల చెంత కూర్చుని ఆయన నేర్చుకునే వారిగానే ఉన్నారు. ఆయన నేర్చుకుంటూ తండ్రి యొక్క కూర్చుని పరిశుద్ధాత్మ దేవునికి విజ్ఞాపన చేస్తూ తండ్రి యొక్క చిత్తం గురించి ప్రార్థన చేస్తూ 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఆ 30 సంవత్సరాలు కూడా ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుడుగా ఉండి ఈయన యేసేపు కుమారుడు కాదా, ఈయన వడ్ల వారి కుమారుడు కాదా, ఈయన మరియ వారి కుమారుడు కాదా, ఈ యోసేపు యాహాను కుమారుడే కదా, సహోదరుడు కదా, వీరు నజరేతులో బెత్లెహేములో పుట్టాడు కదా, చదువుకొని ఇతనికి ఎంత పాండిత్యం ఎక్కడిది, సమాజ మందిరంలోను కపెర్నహూములోను సద్దుకయ్యులతోను పరిసయ్యులతోను వీరందరితో కూడా పెద్ద పెద్ద వారందరితో పాటు కలిసి వారు మాట్లాడుతున్న మాటలకు అనేకమైన సమాధానాలు చెప్తూ వారి ప్రశ్నలకు జవాబు చెప్తున్నప్పుడు అక్కడ వారందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఏమని చదువుకొని ఇతనికి ఎంత పాండిత్యమో ఎక్కడిది అని అడిగినప్పుడు ఆయన ఎక్కడ చదువుకున్నారు, యేసు పాదాల చెంత కూర్చుని ఆయన నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఆయన బిడ్డగా పిలిచాడు. ఆయన స్వారూప్యంలో ఆయన రూపులోనికి మనం మార్పు చెందాలని, క్రీస్తు యేసు గుణగణాలను మనం పొందుకోవాలని, దేవుని యొక్క ప్రేమ గురించి మనం తెలుసుకోవాలని, ఆయనలాగా మనం కూడా భూమి మీద సువార్త చేసి కనీసం నశించిపోవచ్చిన ఒక్క ఆత్మైన దేవుని వైపుకు నడిపించాలని నీ మాట ద్వారా, నీ ప్రవక్త ద్వారా, నీ సాక్ష్యం ద్వారా దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి దేవుడు వాక్కాత్ములైన ఆయనకి వద్దకు నడిపించాలని దేవుడు నిన్ను నన్ను ఆయన స్వారూప్యంలోనికి మార్చుకొని ఆయన సన్నిధిలో నిన్ను నన్ను కూర్చుండా పెట్టుకున్నాడు. ప్రభుని నమ్ముకోక ముందు మన పరిస్థితి ఎలాగ ఉంది, ప్రభుని నమ్ముకున్న తర్వాత దేవుడు నీ జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. ఆయన చేసిన మేలుల గురించి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి ఎప్పుడైనా సంఘంలో చెప్పడమే సాక్ష్యం కానీ సమాజంలో నువ్వు ఎప్పుడైనా సాక్షిగా నిలబడ్డావా? నీ ఇరుగు పొరుగు వారికి, అన్యులకి నా దేవుడు, నేను నమ్ముకున్న నిజమైన దేవుడు నా బ్రతుకుని మార్చాడు, నన్ను పిలుచుకున్నాడు ఆయన బిడ్డగా, నేను ఒక పాపిని, నా పాప జీవితాన్ని దేవుడు మార్చివేసి నన్ను ఆయన రక్తంలో కడిగి నన్ను కూడా ఆయనలాగా నీతిమంతురాలుగా తీర్చి ఈ దినం నా పరిస్థితిని ఈ రీతిగా మార్చాడు అని చెప్పి ఎప్పుడైనా ఒక్క బిడ్డకైనా నీ సాక్ష్యం ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ నడక ద్వారా ఒక్క బిడ్డనైనా దేవుని సన్నిధికి నువ్వు నడిపించావా? దేవుడు నిన్ను నన్ను పిలిచి అడుగుతున్నాడు, నీకు ఎంతమంది పిల్లలు, నీకు ఎంత ఆస్తి సంపాదించుకున్నావు, నీ స్థితి ఏమిటి అని దేవుడు అడగడు. మనం చనిపోయిన తర్వాత ఇహలోక సంబంధమైన ఆస్తి అంతస్తు గురించి, ఇహలోక సంబంధమైన సంతానం గురించి దేవునికి నీవు నేను లెక్క చెప్పవలసిన వారము కాదు. నీవు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు భూమి మీద నీకు ఎంత ఆయుష్కాలము ఇచ్చారు. దాని దేవుడు నరులకి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడండి? 80-70 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. అధిక బలం ఉన్నడలా 80 సంవత్సరాలు అయినను వాటి యొక్క వైభవము ఆయాసమే, దుఃఖమే. నాటి కాలంలో బైబిల్ గ్రంథంలో 1000 సంవత్సరాలు 969 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు సంపూర్ణ ఆయుష్ కలిగి. ఎవరండి 969 సంవత్సరాలు బ్రతికిన వారు? మెతుషాల. దేవుడు మీకు చాలా వాక్య జ్ఞానాన్ని కూడా అనుగ్రహించున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కాలంలో దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క భక్తులు సంపూర్ణ ఆయుష్ కలిగి దీర్ఘాయుష్తో వారు దేవుని యొక్క సేవ చేశారు. కానీ మోషే సమయానికి వచ్చేటప్పటికి దేవుడు ఈనాటి మనిషికి ఎంత ఆయుష్కాలం ఇచ్చారో అంత ఆయుష్కాలాన్ని దేవుడు తగ్గించి వేసి ఉన్నాడంట. మోషేకి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడండి దేవుడు? 120 సంవత్సరములు. ఈనాడు కూడా 120 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బ్రతుకుతున్న వారు ఉన్నారు. అవునా అండి? దేవుడు నీకు నాకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయన సన్నిధిలో నేను పుట్టింది మొదలుకొని నా తల్లి గర్భంలో రూపించబడినప్పటి నుంచే బైబిల్ నేను క్రైస్తవురాలి. క్రైస్తవ కుటుంబంలో దేవుని యొక్క దయలో, దేవుని యొక్క కృపలో, ఆయన మందిరంలో ఆయన బిడ్డగా సండే స్కూల్ నుంచి
కూడా నేను దేవుని యొక్క కృపతో నేను బ్రతికి ఉన్నాను. ఒకానొక దినమందు ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను నన్ను పిలిచి ఒకే ఒక్క మాట అడుగుతాడు. ఈ భూమి మీద నువ్వు 60 సంవత్సరాలు ఉన్నావు కదా, లేదంటే 80 సంవత్సరాలు నీవు జీవించావు కదా, నా కోసం నువ్వు ఏమి చేశావు? నా సన్నిధికి నీవు ఎంతమంది బిడ్డల్ని నడిపించావు? నా కోసము ఒక్క ఆత్మనైనా నీవు పట్టుకున్నావా? నేను పాపులని నీతిమంతులను పిలువరాలేదు కానీ నేను పాపులని పిలవచ్చాను. నేను నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దాను. నేను మిమ్మల్ని నీతిమంతుడిగా తీర్చిదిద్దాను. ఈ భూమి మీద బ్రతికినప్పుడు నేను నీ జీవితంలో చేసిన మేలు బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్యకారులను బట్టి నా సన్నిధిలో నువ్వు సాక్షిగా ఉన్నావు. కానీ నువ్వు జనులలో, సంఘములో, సమాజంలో, నీ బంధుమిత్రుల మధ్యన, నువ్వు అన్యుల మధ్యన ఒక సాక్షిగా నీవు ఉన్నావా? నీ సాక్ష్యం చేత, నీ ప్రేమ చేత, నీ మాట చేత ఒక్క ఆత్మనైనా నా సన్నిధికి నడిపించావా అని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తే ఆయన అడిగిన ప్రశ్నకు మన దగ్గర సమాధానము ఉన్నదా? కాబట్టి ఈ దినము ఒక గురి కలిగి ఉందా? ఒక తీర్మానం మన హృదయంలో చేసుకుందాం. ప్రభువా, నా బ్రతుకు దేవుళ్ళు నువ్వు ఇచ్చిన ఆయుష్య చొప్పున నీవు నన్ను నీతి మంత్రాలుగా తీర్చావు, నీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు, మారు మనసు నాకు ఇచ్చావు, నీ పరలోక రాజ్యాన్ని, నీ పరలోకంలో చేరే భాగ్యాన్ని నీవు నాకు ఇచ్చావు. కాబట్టి ప్రభువా, ఈ భూమి మీద ఒక్క పాత్ర రక్షించబడితే నేను పరలోకంలో సంతోషిస్తాడని చెప్తున్నాడు దేవుడు. అవునండి, నశించుకోవచ్చున ఒక్క గొర్రె తప్పిపోతారంటే తప్పిపోయిన ఒక్క గొర్రెని వెతకడానికి దేవుడు వెళ్తానంటాడు. ఎందుకంటే ఏ పాపి నశించుకోవటానికి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొంది ఆయన బిడ్డలుగా బ్రతకాలనే మనల్ని పిలవడం కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని రక్షించడము కోసమే. అయితే ఈ బైబిల్ గ్రంథం అన్నాడు కదా, ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచెను. పిలిచిన నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతులుగా తీర్చిన నిన్ను తన యొక్క మహిమతో దేవుడు నింపి ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన మహిమను మనము కోల్పోయే వారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే జగత్తు పునాది వేయబడగా మునిపే, భూమి ఆకాశంలో పుట్టక మునిపే, ఎవరిని దేవుడి భూమి మీద పుట్టించాలో, ఎవరిని ఏ తల్లి గర్భమును పుట్టించాలో ప్రతిదీ కూడా దేవుడు నీ ఎడల నా ఎడల ఒక సంకల్పము, ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో చివరి మాట లేదండి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే, నేను నా తల్లి గర్భములో పిండమునై ఉండక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఆయన స్వరత్వం ఇచ్చి ఆయన కొనుక్కున్న సంఘాన్ని, సంఘము అంటే ఎవరండి? క్రీస్తు యొక్క శరీరము. ఆ యొక్క క్రీస్తు యొక్క శరీరంలో అనేకమైన మన యొక్క అవయవంలో, మన యొక్క దేహంలో అనేక అవయవాలు ఉన్నట్లుగా దేవుని యొక్క సంఘములో క్రీస్తు యొక్క అవయవంలో మనమందరం ఎవరండి? అవయవాలము, ఆయన యొక్క బిడ్డలము. దేవుడు ఆయన సేవకి పిలుచుకున్నాడంట. ఎప్పుడు? మనం పిండమునై ఉండగానే, తల్లి గర్భములో రూపింపక మునిపే మన యొక్క స్థితిగతులు, మన యొక్క కాలగతులు, ఏ దినము ఏం జరగాలో ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఒక ప్రవక్త అయినటువంటి ఇర్మియాను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియాని పిలిచినప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఒకసారి ఆ మాట చూద్దాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను
దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలను లేదంటే దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క గొర్రెను ఆయన యొక్క మందను కాపాడడానికి దేవుడంట ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడండి? దేవుని యొక్క సేవకులను దైవ జనులుగా అభిషక్తులుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఉంటుంది కదా, కొందరిని ఉపదేశకులుగాను తెరవవసరం లేదండి, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అపోస్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని ఉపదేశకులుగాను పరిశుద్ధాత్ముడు తన స్వరక్తమిచ్చి కాయుటకు, ఆయన సంఘాన్ని కాయుటకు అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట, ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకున్నాడంట. ఈనాడైతే మనకి ఆయన ఆరాధించడానికి చక్కని సుందరమైన దేవాలయాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కానీ అలనాటి కాలంలో ఆది కాండం నుంచి చూస్తే ఆనాడు దేవుని ఆరాధించడానికి మందిరాలు అనేవి లేవు. వారు ఎక్కడ ఆరాధించేవారంటే అరణ్యంలోను కొండల ప్రాంతంలోను ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి ప్రభుని ఆరాధించేవారంట. వారిని ఆరాధించడానికి, ప్రభుని గురించి, యెహోవా దేవుడి గురించి బోధించడానికి దేవుడు ఆనాటి కాలంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? తన ప్రజలను నడిపించడానికి ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మొదటి ప్రవక్త ఎవరండి? మొదటి ప్రవక్త బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి ప్రవక్త, చివరి న్యాయాధిపతి. అనేక మంది ప్రవక్తలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలనాడు ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క ఫరో దేశంలో 40 సంవత్సరాల నుండి బానిసత్వంగా నలిగిపోతూ, అయ్యో ప్రభువా మాకు దేవుడు లేడా, మమ్మల్ని బంధకాల నుంచి, ఈ బాధ నుంచి విముక్తి కలిగించడానికి ఎవ్వరు లేరా అని చెప్పినప్పుడు, వారు ఎంతో దుఃఖిస్తూ ఏడుస్తున్నప్పుడు, ఆ బాధలు భరించలేక ఆ ఫరో వారు ఐగుప్తు దేశంలో పడుతున్న బానిసత్వం నుంచి విడిపించమని వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక నాయకుడిని పిలిచారు. ఎవరా నాయకుడు? మోషే ప్రవక్త. మోషే నాయకుడు మొట్టమొదటిసారిగా తన ప్రజల్ని విడిపించడానికి వచ్చినటువంటి ప్రవక్త మోషే ప్రవక్త. మోషేకి ప్రభు గురించి తెలుసా అండి? ఎవరు ఆ మోషే మనం చూసినట్లయితే అమ్రాము యాకోబేదుల కుమారుడు. మనకందరికీ కూడా తెలుసు. 3 నెలలు తన తల్లి దాచిపెట్టి ఇశ్రాయేలులో పుట్టిన ప్రతి ఒక్క మగపిల్లోని కూడా చంపేయమని ఫరో గారు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ మంత్రసాలంట దేవుని యొక్క బిడ్డని భయపడి అతడు సుందరుడే అందంగా ఉన్న బిడ్డని చూసి ఏం చేశారంటే ఒక జమ్ము పెట్టిలో దాచి, అందరూ అనేకమైన సార్ల వాక్యాలు మీరు విన్నారు. విన్నప్పుడు ఆ నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు ఇశ్రాయేలు యొక్క జనాంగమైనటువంటి మూల పురుషుడైనటువంటి యొక్క మోషే గాని ఫరో యొక్క కుమార్తె దత్తత తీసుకుని పెంచింది మనకి తెలుసు. ఇశ్రాయేలు ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు, అరణ్య ప్రదేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు, తన ప్రజల్ని పరిపాలించడానికి 40 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు తన ప్రజలు నడిపించడానికి మోషే దేవుడు ఎన్నుకున్నాడు. మోషే చనిపోయిన తర్వాత అనేక మంది ప్రవక్తలు వారిని నడిపించడానికి, వారిని దేవుని వైపుకి నడిపించడానికి, వారి మార్గంలో తొట్టిల్లిపోకుండా దేవుని యొక్క వాక్యం చేత ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూడా ఇర్మియా ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఈ ఇర్మియా అంటే ఆ మోస్తు కుమారుడైనటువంటి యోషియా యోధాకు రాజు అయి ఉండగా అతని ఏలుబడిలో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. ఇర్మియా ఎవరి కుమారుడండి? యోషియా యొక్క కుమారుడు, సిద్కియా యొక్క కుమారుడు. తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎదిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నా ప్రజల్ని నడిపించడానికి, నా ప్రజల్ని కాపాడడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను. ఎప్పుడు ఎన్నుకున్నానంటే నువ్వు తల్లి గర్భంలో పెండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. ఆనాడు ఇర్మియాని చూచిన కన్నులే నేను నిన్ను నన్ను కూడా చూచుచున్నాయి. దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడండి? ఆయన ఆకాశమందుండి నరులను కన్నులారా ఆయన పరిశీలన చేయించున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఇర్మియాని తండ్రి యెహోవా దేవుడు పిలిచినప్పుడు ఇర్మియా అన్నాడు కదా, అయ్యో ప్రభువా ఇంతమంది 70 లక్షల ఇశ్రాయేలు కాల్పలాన్ని నడిపించడానికి నీవు నన్ను పిలుస్తున్నావే. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చాలా తెలివైన వారు, నేను బాలుడినే, నాకు బలము సరిపోతే, నాకు శక్తి సరిపోతే, నేను వారికంటే చాలా చిన్న పిల్లవాడినే, నేనేమి చేయగలను, నేను వారిని ఎలాగా నడిపించగలను ప్రభు అని అంటున్నాడు. అక్కడ ఒకసారి చూద్దామా? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని, అందుకు అయ్యో ప్రభు
పంపువారి వద్దకు నీవు పోవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇర్మియా కంటే ముందుగా దేవుడు ఇంకొక యవనస్తుడు కూడా దేవుడు పిలుచుకున్నాడు. యవనస్తుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, తన ప్రజల్ని దేవుని వైపుకి నడిపించడానికి ఇర్మియా కంటే ముందుగా ఒక ప్రవక్త దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరు ఆ ప్రవక్త అంటే, మోషేకి శిష్యుడిగా ఉండి మోషేను వెంబడించి మోషే యొక్క ఆత్మని పొందుకొని తన ప్రార్థన మీదగా హోరేబు కొండ మీద మోషేతో పాటుగా ఉండి దేవుని యొక్క పిలుపుని అందుకొని ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగ నడిపించాలని యెహోషువ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను మోషేకి తోడయ్యండి విడిపించినట్లుగా నడిపించినట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉండి నడిపిస్తాను, నువ్వు వెళ్ళు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తానని యెహోషువకి వాగ్దానం చేసిన దేవుడు ఈ ఇర్మియాతో కూడా మాట్లాడతాడు. నువ్వు వెళ్ళు, నువ్వు నడిపించు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. నువ్వు బాలుడు నడవద్దు, నాకు శక్తి లేదు, నాకు ఏమీ తెలీదు, వారిని విడిపించడానికి నాకు బలము చాలదని చెప్పవద్దు. ఎందుకంటే నువ్వు నిలబడము, నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను విడిపించుటకు, నిన్ను గొప్ప చేయటకు నా యొక్క శక్తి, నా యొక్క ఆత్మ, నా యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుందని చెప్పి ఈ యొక్క ఇర్మియాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఇర్మియా దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నాడు. దేవుడు మరి నిన్ను నన్ను కూడా ఆయన పరిచయం చేయడానికి, సంఘంలో ఆయన బిడ్డలుగా మనం బ్రతకడానికి, ప్రార్థించడానికి, ప్రవచించడానికి, పాటలు పాడడానికి నీ ఎడల నా ఎడల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అనేకమైన సార్లు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాట్లాడుతుంటే, ఆయన మాటను, ఆయన పిలుస్తుంటే, ఆయన పిలుపును వినలేని చెవులు, గ్రహించలేని హృదయం నీకు నేను కలిగి ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయంలో మనము ప్రశ్న వేసుకోవలసిన వారుగా ఉన్నాము. దేవుడు ఆయన సేవ చేయడానికి గొప్ప వారిని పిలవలేదు, అర్హత లేని వారిని దేవుడు పిలిచి ఆయన కృప చేత అర్హత కలిగిన పాత్రలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు సేవ చేస్తున్నప్పుడు ఆయన యోదయ, సమరయ, గలిలయ ప్రాంతంలో సంచారం చేస్తున్నప్పుడు దేవుడు ఆయన సేవకి ముందుగా ఎవరిని పిలుచుకున్నాడండి? ఆయనతో పాటు పరిచయం చేయడానికి గనులైన వారిని పిలుచుకున్నాడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారినైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరులు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సేవ చేయడం కోసము, ఆయన పని నిమిత్తము, దేవుని యొక్క రాజ్యము కట్టబడడం కోసము ఈ లోకంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడండి? దేవుని యొక్క సేవకులు. కొంతమందిని అపోస్తలుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని బోధకులుగాను, కొంతమందిని ఉపదేశకులుగాను, కొంతమందిని కాపరులుగాను ఆయన యొక్క సంఘాన్ని కాయడం కోసము, ఆయన రూపంలో పుట్టించిన ఆయన బిడ్డల్ని పట్టుకోవడం కోసము దేవుని యొక్క వాక్యమును బోధించి, క్రీస్తు యొక్క ప్రేమను వారికి రుచి చూపించి సంఘాన్ని కాయడానికి, ఆయన సువార్త ఈ భూమి మీద జరగడానికి, సహోదరులలో మీలో ఉన్న వారిని గొప్ప వారిని నేను పిలుచుకోలేదు, ఆస్తి అంతస్తులు కలిగిన వారిని నేను పిలుచుకోలేదు, అంత చందములు కలిగిన వారిని నేను పిలుచుకోలేదు. మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మనల్ని దేవుడు ఎలా పిలిచాడో ఆ పిలుపునంట మనము వెతకాల. ప్రభా, నన్ను ఈ లోకంలో పుట్టించావు కదా, నీ బిడ్డగా నాకు ఒక రక్షణ భాగ్యాన్ని నీవు నాకు అనుగ్రహించావు కదా, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉందని నేను ఏం చెయ్యాలని మనం ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, దాన్ని దేవుడు నీకు బయలుపరుస్తానంటున్నాడు. అంతేకాకుండా మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారినైనను అనేకులను పిలవలేదు. ఈ లోకంలో ఘనులైన వారిని దేవుడు పిలవలేదంట. ఆయన సేవ జరిగించుకోవడం కోసము, ఆయన సువార్త జరిగి
జీవించడం కోసము, దేవుని యొక్క రాజ్యము కట్టబడడం కోసము ఆత్మల భారము కలిగి వారి హృదయము దేవునికి దగ్గరగా ఉందో లేదో చూసి, దేవుడు రోషము కలిగిన బిడ్డలను, రోషము కలిగిన సేవకులను, ఆయన రూపులో ఆయన మనసు పొందుకున్న బిడ్డలను, ఆయన గుణాతిశయాలను ప్రకటించడం కోసము ఈ లోకంలో కరుడైన వారిని, గొప్ప వంశం వారిని నేను పిలవలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో ఉన్న జ్ఞానులు నేను మాత్రమే తెలివైన వాడిని, నేను తెలివైన దాన్ని అనుకుంటే దేవుని దృష్టిలో అది వెర్రితనముగా ఉంటుంది. కనులైన వారిని, ధనవంతులు, ఆస్తి అంతస్తులు, అందజందాలు కలిగిన వారిని, గొప్ప వంశపు వారిని సిగ్గుపరచడానికంట దేవుని లోకంలో ఎవరు ఎన్నుకున్నాడండి? జ్ఞానం లేని వారిని దేవుడు ఎన్నుకొని వారిని అంటే ఆయన రూపులోనికి మార్చుకొని ఆయన యొక్క జ్ఞానము చేత, ఆయన యొక్క ఆత్మ చేత నింపి అప్పుడు ఆయన సేవకు వారిని సిద్ధపరిచి ఇక్కడ చెప్తున్నాడు కదా, వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెర్రి వారిని దేవుడు ఈ 3.5 సంవత్సరాలు దేవుడి భూమి మీద సువార్త సేవ చేస్తున్నప్పుడు నిజముగా దేవుడు గరులైన రాజులను, యాజక సమూహాన్ని, గొప్పవారిని, గొప్ప వంశపు వారిని దేవుడు సేవకు పిలిచాడండి. ఎవరిని పిలిచాడండి? యేసుక్రీస్తు ప్రభువుల సేవకి జాలరులను, చేపలు పట్టే జాలరులను, చదువు లేని వారిని. ఏమండి జాలరులు అంటే వారు అందంగా ఉంటారా? ఆస్తి అంతస్తులు అన్నీ ఉంటాయా? వారు శుభ్రంగా ఉంటారా? వారు చదువుకుని ఉంటారా? తెలివి జ్ఞానం కలిగిన వారుగా ఉంటారా? లేదు. ఆయన ఈ భూమి మీద సంచారం చేస్తున్నప్పుడు యోదయ, సబరయ, గలిలయ అరణ్యంలో యోహాను గారు సువార్త చేస్తున్నప్పుడు ఆయన కూడా యోహానుతో పాటు ఒక నామమాత్రపు మనిషి కుమారుడుగా ఆయన వెంబడిస్తున్నప్పుడు, అరణ్యంలో ఆయన ప్రకటిస్తున్నప్పుడు అప్పుడు దేవుని యొక్క చూపు ఎవరి మీద పడిందండి? గనుల మీద పడిందా? జ్ఞానుల మీద పడిందా? తెలివైన వారి మీద పడిందా? చదువుకున్న మంచి జ్ఞాన పండితుల మీద పడిందా ఆయన యొక్క చూపు? చదువు లేని పామరుల మీద ఆయన దృష్టి పడినప్పుడు వారు అంటాడు కదా, ఈ వరలన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడండి? మనుష్యులు పట్టుకునే జాలరులుగా చేస్తాను అని చెప్పి పిలిచినప్పుడు వెంటనే వారి యొక్క పిలుపుకి, దేవుని యొక్క మాటకు వారు లోపడ్డారా లేదా? వెంటనే వారు బలలన్నీ విడిచిపెట్టి దేవుని యందు వారు విశ్వాసం ఉంచి, ఎందుకంటే అప్పటికే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి, స్వస్థత కార్యాల గురించి వారు కళ్ళారా చూచారు కాబట్టి ఇతడు నిజముగా దేవుని యొక్క కుమారుడు, మనల్ని వెంబడించమన్నాడు. దేవుని కుమారుడు తన ప్రజల్ని విడిపించడానికి, తన ప్రజల్ని రక్షించడానికి, పాపంలోను శాపంలోను మగ్గిపోతున్న వారిని, మరణాంతకాలంలోకి వెళ్ళిపోతున్న వారిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇతడు నిజముగా దేవుని యొక్క కుమారుడని శిష్యులే సాక్ష్యం చెప్పి వారికి ఉన్న వలను విడిచిపెట్టి వారు ఏం చేశారండి? ప్రభువుని వెంబడించారు. వెంబడించిన శిష్యులందరూ కూడా గనులైన వారండి, గొప్పవారండి. నీలాంటి నాలాంటి సాధారణ జీవనము కొనసాగించి కష్టపడే బిడ్డలు. వారు ప్రభువుని వెంబడించినప్పుడు, ప్రభు మీద ఆనుకున్నప్పుడు దేవుడు వారి ద్వారా ఎట్టి కార్యాలు చేస్తారో మనకందరికీ కూడా తెలుసు. ఈ లోకంలో అన్నాడు కదా, గనులైన వారిని, జ్ఞానులను సిగ్గుపరిచిన దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేస్తున్నాడు. నిజమే, మనం కూడా వెర్రి వారిని. మనకు దేవుని గురించి వాక్యం చదవడం మాత్రమే మనకు తెలుసు, పాటలు పాడడం మాత్రమే మనకు తెలుసు, కానీ దేవుని యొక్క లోతైన మర్మాలు మనకి తెలియదు. లోతైన మర్మాలు, వాక్య మర్మాలు తెలియాలంటే మనం ప్రార్థనలోను, వాక్యంలోను ఎక్కువగా ఎదగాలి. శిష్యులు అంటారు కదా, అయ్యో ప్రభా మాకు ప్రార్థన చేయడము రాదే, నువ్వు మమ్మల్ని వెంబడించమన్నావు, మాకున్నవన్నీ కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించువాడు ఎలాగ వెంబడించాలన్నాడు దేవుడు పిలుచుకున్నప్పుడు. నన్ను వెంబడించువాడు తను తాను తగ్గించుకొని, తన సిలువను ఎత్తుకొని, భూములైనడు, అక్క చెల్లెలు, భార్యలైనడు, బిడ్డలైనడు అవన్నిటిని కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించండి. ఇహలోకమందు హింసలతో పాటు, శ్రమలతో పాటు నేను పరలోక భాగ్యాన్ని నేను మీకు ఇస్తాను. వాటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నప్పుడు శిష్యుల యొక్క ప్రభుని వెంబడించాలి. ఇంకా కిందకు ఒక మాట అయితే, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికల
వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక జారలు వరలు పట్టుకొని ఎప్పుడు కూడా సముద్రంలోను నీటిలోనే కష్టపడుతూ వరలు వేసుకునే వారిని దేవుడు పిలిచినప్పుడు వారి వెంట వెళ్ళి ప్రభుని వెంబడించారు. అయ్యో ప్రభా, మాకు ప్రార్థన చేయడం రాదు, మేము ఎలాగ ప్రార్థన చేయాలంటే తండ్రి అనే దేవుడు వారికి నేర్పించాడు ఎలాగ ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. పరలోక ప్రార్థన వారికి నేర్పించినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు యొక్క సేవను చూచి ఆయనను చూచే శిష్యులు నేర్చుకున్నారు. మనకందరికీ తండ్రి, మనకందరికీ కాపరి దేవుడు. మనము ఆయన సన్నిధిలో ఎవరిని చూచి నేర్చుకోవాలండి? దేవుడిని చూచి, వాక్యమును చదివి, వాక్యానుసారంగా నడుస్తూ వాక్యమును బట్టే మనము విశ్వాసంలో వృద్ధి చెందాలి. దేవుడు పేతురు, యోహాన్ని దేవుడు పిలుచుకున్నాడు. యోహాని 12 మంది శిష్యులు దేవుడు పిలుచుకున్నప్పుడు 12 మంది కూడా ఒకేలాగా ఉంటారండి? ఒకేలాగా లేదు. దేవుని సంఘంలో చిక్క పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావము, ఒక్కొక్క మనస్తత్వము కలిగి వారు ఉంటారు. కానీ దేవుడు అంటాడు కదా, అర్హత కలిగిన పాత్రమే, ఆయన రూపులోనికి మార్చబడిన పాత్రలు మాత్రమే దేవుడు ఆయన సేవకి వాడుకుంటాడంట. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనమైన నీలాంటి నాలాంటి వారిని దేవుడు ఆయన సేవకి పిలుచుకుంటాడంట. ఆయన సేవకుని శిష్యులు పిలుచుకున్నప్పుడు పేతురు, యోహాను అంటే దేవుడికి చాలా ఇష్టము. 12 మంది శిష్యులు కూడా పేతురు, యోహాను అంటే యేసుక్రీస్తు ప్రభువుకి చాలా ఇష్టము. యేసుక్రీస్తు ప్రభువు చనిపోతున్నప్పుడు, సిలువ వేస్తున్నప్పుడు అక్కడ అనేక మంది జనాంగం, అనేక మంది శిష్యులు ఉన్నప్పుడు తన తల్లి యొక్క బాధ్యత, తన తండ్రి యొక్క బాధ్యత తనకి ఎంతో ఇష్టమైన ఎవరికి అప్పచెప్పారండి? యోహాను గారికి అప్పచెప్పి, యోహాను, ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ ప్రియ కుమారుడు నీస్తుడు. నేను నా తండ్రి పని, నేను చేయవలసిన పని నేను భూమి మీద చేసి నేను వెళ్ళిపోవలసిన సమయం నాకు ఆసన్నమైంది. కాబట్టి ఇక మీదట నేను కాదు నీకు కుమారుడు, ఈ యొక్క యోహానే నీకు కుమారుడుగా ఉంటాడని చెప్పి తన యొక్క బాధ్యతను తన తల్లికి, యోహానికి అప్పచెప్పినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మను పొందుకున్న పేతురు, యోహానులు బలహీనులే, నీచులే, వెర్రివారే, జ్ఞానం లేని వారే, చదువు లేని వారే. కానీ చదువుకోని వారికి దేవుడిని వెంబడించినప్పుడు వారికి ఏమొచ్చిందండి? దేవుని యొక్క జ్ఞానము వచ్చింది, దేవుని యొక్క పాండిత్యము వారికి వచ్చింది. ఎంత పాండిత్యం వచ్చిందంటే పేతురు కూడా నీలాంటి నాలాంటి స్వభావం కలిగిన దూకుడు స్వభావం కలిగిన వాడే. యేసుక్రీస్తు ప్రభువుని అరణ్యంలో ఉండి ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన బంధించడానికి ప్రధాన యాజకులు అందరూ వచ్చినప్పుడు పేతురు గారు దేవుని వెంబడిస్తున్న వాడే, అప్పటికి దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్న వాడే. కానీ వెంటనే కోపంతో ఏం చేశాడండి? యేసుక్రీస్తు ప్రభువుని బంధించడానికి వచ్చిన ప్రధాన యాజకులు తన వరలో ఉన్న కత్తిని తీసుకుని అతని చెవిని నరికేసి వేసినప్పుడు పేతురు నీకు బండవు, కత్తి చేత పట్టిన వాడు కత్తితోనే నశించిపోతాడు, నీ కత్తి వరలో పెట్టు అని చెప్పి ఆ నరికి వేసిన చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని మళ్ళీ బాగు చేశాడు. పేతురు అన్నాడు కదా, ఆయన వెంబడిస్తున్నప్పుడు పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. అవును ప్రభా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా అంటే దేవుడు అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతని తప్పించను, అతను నా నామే వాడు కనుక నేను అతన్ని ఘనపరిచను. నిజమే, పేతురు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించుచున్నాడా లేదనంటే చాలా ప్రేమించాడండి. ఎవరికైనా ప్రాణం తీపే కదా. యేసుక్రీస్తు ప్రభువుని ఎన్ని చిత్రహింసలకు గురి చేసి, ఆయన ఎన్ని కొరడాదెబ్బలకి గురి చేసి పడుతున్నారు అన్ని చూచినప్పుడు ప్రాణ భయంతో ఆయన వెంబడించిన అతి ప్రియమైన శిష్యుడే ఆ సమయం వచ్చేటప్పటికి ఈయన ఎవరో నాకు తెలియదు అని పొంగినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువుని చెప్పిన మాట, కోడి కూయికు మునిపే నీకు నేను ఎవరో తెలియదని చెప్తావు, నేనంటే చాలా భక్తి ఉంది, నువ్వంటే నాకు చాలా ప్రేమ యేసయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడికి వస్తాను, నేను నిన్ను వెంబడిస్తాను, నా ప్రాణం పోయినా సరే నిన్ను విడిచిపెట్టను అని చెప్పినప్పుడు పేతురు అన్నాడు కదా, పేతురు నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, కానీ ఒక సమయం వచ్చినప్పుడు నీ బంట కదా నువ్వెవరో నాకు తెలియదు అని చెప్తావంటే నిజంగా దేవుడు అంటే మన హృదయాంతరంగా గ్రహించే దేవుడు. మనము కూడా దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు, కష్టాలని
ఉంది. దేవుడు దేవుడు అని చెప్పి దేవుడు బిడ్డగా బ్రతుకుతుంటే నాకు ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, నాకు ఎందుకు వచ్చింది ఇది అని కొన్నిసార్లు మనం నిరాశ పడిపోతూ ఉంటాం. కానీ దేవునికి నెరవేరే ప్రణాళిక ఉంది. మనం చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా? ఎందుకు నా పరిస్థితి మారట్లేదు, నాకు ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, నా పరిస్థితి ఎప్పుడు మారుతుందని కొన్నిసార్లు మనం నిరుత్సాహ పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటే కదా, అనుకూల సమయం ముందు నేను కూడా ఆలకించుకుని రక్షణ ముందు నేను నిన్ను ఆదుకుంటానని చెప్పే దేవుడు ఎప్పుడు నీ పరిస్థితిని మార్చాలో దేవుడి చేతిలో ఉంది. పేతురు మాట మార్చినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద నుండి పేతురు వైపు చూసినట్లయితే పేతురులో ఏమొచ్చింది? పశ్చాత్తాపము వచ్చింది. పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు చెట్టులని, అయ్యో ప్రభువా, నేను నిజంగానే నువ్వు చెప్పినట్టుగానే నేను మాట మార్చాను, నన్ను క్షమించు ప్రభువా, నేను ప్రాణదీపితోనే ఇలాగ చేశానని హృదయపూర్వకంగా దేవుని పాదాలు చెట్టుని ఆయన క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమించి చదువులేని పేతురుని, తెలివి లేని పేతురుని, ఒక పండితుడిగా ఎందుకు పనికిరానిటువంటి ఒక వ్యక్తి వారిని దేవుడు ఎలాగ చేశాడంటే, పేతురు యోహాను అంటండి దేవుని యొక్క సేవ చేస్తూ సువార్త చేస్తూ వారు వీధులలో నడుచుకుని వెళ్ళిపోతుంటే జనులంట తండోపతండాలుగా వారి వ్యాధి బాధలతో ఉన్న వారికి విడుదల గురించి, స్వస్థతల గురించి ఎలాగ తీసుకొచ్చినట్టు ఇంటి పైకప్పు నుంచి మంచంతో పడుకున్న రోగుల్ని సహితము వారి అంతగా దించితే పేతురు వారి మీద చేతులిచ్చి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థతలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో చక్కని వాడు ఉంటుందండి. పేతురు యోహాను దేవుని యొక్క సువార్త సేవ పర్యటనలో వారు వెళ్ళిపోతున్నప్పుడు, దేవాలయం మీద నుంచి వారు వెళ్తున్నప్పుడు అక్కడ గొప్ప అద్భుతాలు పేతురు యోహాను వారుగా చేశారు. అపోస్తలుల కార్యం ఒకసారి చూద్దామండి. 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు వాడు చూచి భిక్షమంటగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకుతుందని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యం ఉంచెను. చాలండి. పేతురు యోహాను దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన పిలుపుకు లోబడి ఆయన యొక్క సువార్త సేవ చేస్తూ వెళ్తున్నప్పుడు అంటండి దేవాలయం దగ్గర పగలు ఎన్ని గంటలకండి? 3 గంటలకు. ఏమండి ఈ 3 గంటలకు అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. ఎప్పుడైనా మనం 3 గంటలకి ప్రార్థన చేస్తామా? యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసినప్పుడు ఆయన ఎన్ని గంటలకు ప్రాణం విడిచాడండి? రమారమి 3 గంటల సమయానికి ఆయన ప్రాణము విడిచారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క సువార్త సేవలో ఉన్నప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు తన శుద్ధిని వేసుకొని ప్రార్థన చేశారు. వేకువజామున చేసే ప్రార్థనలో చాలా శక్తి కలిగిన ప్రార్థన. ఆ యొక్క ప్రతి ప్రార్థన దేవుని యొక్క పాదసనికి ధూపముగా చేరిపోయే ప్రార్థన. పగలు 3 గంటలకి, మిట్ట మధ్యాహ్నం 3 గంటల కంటండి ఈ యొక్క పేతురు గారు యోహాను గారు దేవుని మందిరం దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే అక్కడంట ఎవరున్నారండి? పుట్టింది పట్టుకొని ఒక కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు అక్కడ మోసుకొని పోతున్నాడంట. వాడు ఎటువంటి వాడండి? దేవాలయం దగ్గర అడుక్కుని భిక్ష ఎత్తుకునేవాడంట. వాడికి తెలుసు ఆ దేవాలయం దగ్గర పేతురు యోహాను వారు సువార్త సేవ చేస్తున్నప్పుడు వారు చేసిన అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలని అతడు చూచి ఉన్నాడు. కాబట్టి తన హృదయంలో ఏముంది? స్వస్థత పొందుకోవాలనే ఒక ఆశ ఉంది. వారిని మోసుకునిపోతున్నారంటే యోహాను దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు పేతురు యోహాను ఆ దేవాలయం నుంచి దిగి కిందకి వచ్చేస్తున్నప్పుడు ఈ పుట్టుకతోనే కుంటివాడైన భిక్షగాడు ఎదురు చూస్తున్నాడంటే ఏమంటే వారి వలన ఏమైనా నాకు దొరుకుతుందేమో, వారు నాకు ఏమన్నా చేస్తాడేమో, దేవుడి యొక్క సేవకులు కదా, వారి దగ్గర చాలా ధనం ఉంటారు కదని వారి వైపు తేరి చూస్తున్నప్పుడంట పేతురు యోహాను అంటారు కదా, వారు అప్పటికే దేవుని యొక్క ఆత్మను, బలమును, శక్తిని పొందుకొని పేతురు యోహాను గురించి చెప్పారు కదా, భూమిని ఆకాశం తల్లకిందులు చేసే ఆత్మ దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడంట. ఇచ్చి ఉంటే పేతురు యోహాను అంటారు కదా, మా దగ్గర వెండి బంగారములు మా ఎంత లేకున్నాను, మాకు కలిగినదే నేను మీకు ఇచ్చుచున్నాను. మనము ఏమి పొందుకోవాలంటే వెండి బంగారం ఆస్తి అంతస్తులు పొందుకోవడము కాదు, దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాలి.
పొందుకోవాలి. సంఘము ఆశీర్వదించబడాలంటే, నశించిపోవచ్చిన ఆత్మలు దేవుని వైపుకి రావాలంటే సంఘంలో మొట్టమొదటిసారిగా ఏం జరగాలంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు జరగాలి. ఎప్పుడైతే సంఘంలో ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు జరుగుతున్నాయో అప్పుడు ఆనాడు శిష్యులు చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టే, స్వస్థత క్రియలను బట్టే, సూచక క్రియలను బట్టే అనేక మంది రోగులు వారు స్వస్థతలు పొందుకుని ప్రభుని వెంబడించినట్లుగా చూస్తున్నారు. ఈ పేతురు యోహాను కదా, నా దగ్గర వెండి బంగారాలు లేవు. ఈనాడు సేవకుల దగ్గర ఏముంటున్నాయి? ఏం లేవండి. నిజంగా దేవుని సేవకు వచ్చిన ఆరంభంలో ఆనాడు పేతురు యోహానుకు ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి నిజముగా ఉండేది. కానీ ఈనాడు సేవకులమైన మా మధ్యన లేదంటే మా దగ్గర దేవుని ఆత్మ, దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, స్వస్థత చేసే స్వస్థత కార్యాలు లేవు. కానీ ఏమున్నాయి? ఆస్తి, అంతస్తులు, వెండి, బంగారం, ధనధాన్యాలు ఉన్నాయి. కానీ ఆనాటి సేవకుల దగ్గర యెహోవా సంబంధమైన ఆస్తి, అంతస్తులు లేవు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ శక్తిని బట్టి యేసుక్రీస్తు నామములో లేచి నడుము అని చెప్పగానే పుట్టుకతోనే పుట్టి వాడైనటువంటి వాడు వెంటనే లేచి నడిచాడు. ఎప్పుడైతే సంఘంలో స్వస్థత కార్యాలు, ప్రార్థన శక్తి వల్ల జరుగుతాయో అప్పుడే అనేకమైన ఆత్మలు దేవుని వైపుకి వస్తాయి. పేతురు యోహాను అపోస్తలులు దేవుని యొక్క సువార్త సేవ చేస్తున్నప్పుడు వారి నడికట్లు తగిలినప్పుడు అనేక మంది స్వస్థతలు పొందుకుని కృతజ్ఞత కలిగిన వారే నిజముగా ఇతర దేవుని యొక్క కుమారుడే, వీరు నిజంగా రక్షణ సువార్తను ప్రకటించే దేవుని యొక్క కుమారుడని చెప్పి స్వస్థతలు, ఆశ్చర్యాలు పొందుకున్న వారు ఏం చేశారంటే ప్రభుని వెంబడించారు. ప్రార్థన శక్తిని మనం పొందుకుని ఉన్నట్లయితే, నిజంగా దేవుని పిలుపుకి మనం లోబడి ఉన్నట్లయితే దేవుడు మన సంఘాలు, మన కుటుంబాల్లో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు.